Hi everyone. Thank you for 30 subscribers. I feel like 30 subscribers as my family. అంటే నేనెప్పుడు సింగిల్‌గా ఫ్రెండ్‌షిప్ గూడంగా 1, 2 అట్లా పర్టిక్యులర్‌గా ఉండేదాన్ని. ఇట్లా ఒక 30 మెంబర్స్ అనేసరికి అదో హ్యాపీనెస్ అనిపిస్తది. కొత్తగుందనమాట. ఇంకా ఇక్కడ నేను కొన్ని ఆహ్, వీడియో తీయని ఫ్రూట్స్ కోసమని వచ్చినాం. పియర్ ఇవి. ఇది నా ఫేవరెట్ పియర్. ఈ కలర్ పియర్ మాత్రం రెడ్ అండ్ గ్రీన్ ఉంటది. ఈ పియర్ మాత్రం నా ఫేవరెట్. ఇంకా వీళ్ళు ఇన్‌సైడ్ గార్డెన్ గూడా జూషిర్రు గదా! టొమాటో, చిల్లీ, క్యాప్సికమ్. నేనీడ జూషిన ఒక వింతది ఏంటంటే ఆహ్, చియా సీడ్స్ వచ్చే ప్లాంట్ ఉంటది. మీరంత పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేయకపోవచ్చు కానీ, ఉంటదది పక్కాగా. కొన్ని ఫ్రూట్స్ ఇంక అందనివి కుళ్ళిపోయి ఖరాబయిపోతున్నాయి. ఒకటి తెంపుకొని తిన్నా గూడా నేనిది. బావుంది టేస్ట్. ఇంకా దారిలో ఇలా మనం ముచ్చట్లు పెట్టుకుంటూనే సరిపోయింది. అయితే నేను ఈ ఒక్కదాన్నే ఉన్నా నేను. 100 డేస్ అనమాట. 100 డేస్ నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక్కడ. ఎవ్వరు లేరు. ఫ్రెండ్స్ అందరూ ఇండియాకెళ్ళిపోయారు. సో, ఇంక నేను ఒక్కదాన్నే ఈ 100 డేస్ ఉన్నా. ఇక్కడే ఇంకా అన్నీ కుకింగ్ గావచ్చు, గ్రాసరీస్ గావచ్చు, ఏదైనా గావచ్చు నేను ఒక్కదాన్నే వెళ్ళాను, వచ్చాను, తెచ్చుకున్నాను. హ్మ్. అయితే మా డ్యాడీ ఈరోజు ఏం జెప్పిండంటే, మనము ఒక సముద్రం మధ్యలో ఉన్నామనమాట. మనం అట్లని వెనక్కెళ్ళలేము. అంటే ఇప్పుడు నేను స్టడీస్ ఆపి ఎళ్ళలేము. లేకపోతే ఏది మనం రికవర్ జేయలేము వెనక్కెళ్ళి. అట్లని జెప్పి మనం ముందలకి వెళ్ళేటట్టుగా గూడా లేదనమాట. అంటే ఇప్పుడు గాదు ఇంకా ప్రాసెస్ అయితది. లేట్ అయితది. తొందరగా గాదు. ఇంకా కొంచెం టైం పడతది. సో, మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఒక ఆకేసినా గూడా అక్కడి నుంచి వచ్చేలాగా మనకుంది. ఒక చిన్న ఆకేసినా గూడా ఎందుకంటే సముద్రం మధ్యలో ఉన్నాం గాబట్టి, ఒక ఆకిచ్చినా గూడా మనం అక్కడి నుంచి లిఫ్ట్ నాకు తీసుకొని ఎక్కువ మంది అంటే చిరాకు. వచ్చేటట్లుంది ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ నేను అని ఉండలేను. మా డాడీ జెప్పిండు. పబ్లిక్ ఉంటే నేను పానిక్ సింగిల్‌గా ఒక అయిపోతాను. వీడియో గూడా పెట్టినా అనమాట దీనికి. హ్మ్. ఇంకిక్కడున్న ఫ్రూట్స్ అన్నీ ఆల్మోస్ట్ స్ట్రాబెర్రీస్, రాస్‌బెర్రీస్, పియర్స్, వాల్‌నట్ అన్నీ జూపిచ్చిన. ఒంటరిగా ఉండాలి. లేకపోతే అందరిలో ఉంటే పానిక్ అయిపోతాను నేను.